భర్త: ఏమోయ్, డాక్టర్ గారు నాకు కిరికిరి అనే రోగం ఉందని చెప్పారే. భార్య: ఆ, ఏంది కిరికిరినా? అదేదో దేశం పేర్లా ఉందండి. భర్త: కాదే, అది జబ్బే అంట. ఈ జబ్బు ఉన్నవాళ్ళు జీవితాంతం ఏ పని చేయలేరంట, చేయకూడదంట. భార్య: అవునా, అంత పెద్ద జబ్బా అండి? భర్త: అవునే, పెద్ద జబ్బంట. మరీ అంత సీరియస్ ఏమి కాదు, కానీ ఏం చేయాలనుకున్నా ఏ పని చేయలేరంట. భార్య: మరి డాక్టర్ టాబ్లెట్స్ ఏమీ రాయలేదా అండి? భర్త: ఆ టాబ్లెట్స్ ఏం అవసరం లేదన్నాడే. భార్య: అదేంటి, ఒకవైపు పెద్ద జబ్బు అంటున్నారు, మరోవైపు టాబ్లెట్స్ రాయలేదు అంటున్నావు? ఏది, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. హలో డాక్టర్ గారు, నేను సరోజాను. మా ఆయనకు ఏదో మాయదార రోగం వచ్చిందని చెప్పారంట కదా, మరి మెడిసిన్స్ రాయలేదు? డాక్టర్: అంటే సరోజ గారు, ఆ రోగానికి మెడిసిన్ లేదండి. భార్య: మెడిసిన్ లేకపోవడం ఏంటి? మెడిసిన్ లేని రోగమా? అదేం దిక్కుమాలిన రోగం డాక్టర్ గారు? డాక్టర్: అదే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బద్ధకం అమ్మా, బద్ధకం. పేషెంట్: డాక్టర్ గారు, డాక్టర్ గారు, కొంచెం అర్జెంట్. ఒక ఆమె నన్ను స్కూటీతో గుద్దింది, దెబ్బలు బాగా తగిలాయి. నన్ను ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. డాక్టర్: గోల తట్టుకోలేక హడావిడిగా పరిశీలించిన డాక్టర్, అవి చిన్న చిన్న దెబ్బలే, ప్రమాదం లేదని గ్రహించిన డాక్టర్ బుర్రకు పదును పెట్టాడు. ఆపై: ఏమయ్యా, నిజంగానే సీరియస్ దెబ్బలే, వెంటనే ఆపరేషన్ చేయాలి, డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఏమంటావు? పేషెంట్: బాబోయ్, నన్ను ఎలాగైనా బ్రతికించండి, డబ్బు ఎంతైనా పర్లేదు. దొంగ రాక్షసి గుద్దించి నేను పడిపోతే అలాగే వదిలి వెళ్ళిపోయింది. పేషెంట్ లబోదిబో అంటున్నాడు. ఈలోగా డాక్టర్ ఫోన్కి రింగ్ అయింది. అటు నుంచి డాక్టర్ భార్య: డాక్టర్ భార్య: ఏమండి, ఇందాక నేను మార్కెట్ నుండి వస్తుంటే ఒక తలక మాసిన ఎదవ నా స్కూటర్కి అడ్డుపడ్డాడు, మీద నుండి తీసుకుపోయా. చచ్చాడేమో, ఇప్పుడేం చేయాలి?